వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, నార్మల్గా సి సెషన్ జరిగిన ఆడవారిని ఎవరిని కదిపినా కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందని, 10 years అయినప్పటికీ కూడా 20 years దాటినా కూడా ఆ నొప్పి అలానే కంటిన్యూ అవుతుంది, ఆపరేషన్ అయిన దగ్గర నుంచి నడుము నొప్పి తగ్గట్లేదండి అని అంటూ ఉంటారు కదా. సి సెషన్ పీరియడ్లో ఇచ్చేటటువంటి నడుముకి ఇచ్చే ఇంజెక్షన్ అంతలా ఇంపాక్ట్ చేస్తుందంటారా అండి? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ. మేము ప్రతిరోజు ఒక అరగంట కౌన్సిలింగ్ ప్రతి పేషెంట్కి వినియోగించే విషయం అనమాట. అవునండి. ఓకే. ఖచ్చితంగా వాళ్ళు వెనకాల మాకు నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారండి, అప్పటి నుంచి నా నడుము పడిపోయిందండి అని చెప్తూ ఉంటారు అనమాట. ఇది కొంతవరకు వాస్తవమేనమ్మా. స్పైనల్ ఎనస్థీషియా ఆర్ ఎపిడ్యూరల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కొద్దిగా మజిల్ స్పాజంకి గురవుతుంది, కానీ వెనువెంటనే అది రికవర్ అయిపోతుంది. దానికి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. సో మనం ఏంటంటే చర్చ అనేది సరిగా చేద్దాము, దానివల్ల చాలా ఇన్పుట్ మనం పేషెంట్స్కి ఇవ్వడానికి వీలవుతుంది. ఒకటి ఏంటంటే గర్భిణీలో 12 kgs వెయిట్ గెయిన్ అవుతుందమ్మా. సర్వసాధారణంగా బేబీ 3 kgs పుట్టినా మదర్కి ఆల్మోస్ట్ 9 kgs ప్లస్లోనే ఉన్నారు కదా. వాళ్ళ గ్రావిటీ షిఫ్ట్ అయింది కదా, సో వాళ్ళు నడిచే విధానం మారింది కదా, అది ముందు గుర్తుపెట్టుకోవాలి. వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మందిలో. అది మళ్ళీ రికవరీ రావడానికి 6 వారాలు పడుతుంది. అంటే వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి తీసుకెళ్ళాలి. కానీ ఇంత లోపల మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, పిల్లలకి బాగా పాలు పడాలని రకరకాలైన ఫ్రైడ్ ఫుడ్స్ మీరు వినే ఉంటారు. వెల్లుల్లి వేయాలి, నెయ్యి వేయాలి, ఇలా రకరకాలు వేయాలి. అవన్నీ వేసి నేను ఎస్పెషల్లీ చూస్తూ ఉంటానమ్మా, కొన్ని కమ్యూనిటీస్లో ఎట్లా ఉంటుందంటే పెళ్ళి కాక ముందల లతలా ఉంటారమ్మా, పెళ్ళైన తర్వాత విపరీతమైన వెయిట్ గెయిన్, బేబీస్తో వాళ్ళ రూపురేఖలు వాళ్ళే వీళ్ళని నేనే పోల్చలేను, ఆ విధంగా ఉంటుంది. మెయిన్ కారణం ఏంటంటే వెయిట్ గెయిన్. తర్వాత రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎప్పుడైతే వెయిట్ గెయిన్ వచ్చిందో ఒక ప్రత్యేకమైన ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్యాట్ సెల్స్ వల్ల. దానివల్ల కూడా మనకి అధికమైన రక్తస్రావం కావడం కానీ, లేకపోతే ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, బ్యాక్ ఏక్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక 50 kgs ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీ అంతా క్యారీ చేసి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 65 kgs 70 kgs అయిపోయింది అనుకుందాం. ఓకే. ఆమె ఏమనుకుంటుంది, నా వెన్నులో పొడిచిన దానివల్లే నాకు ఈ నొప్పి అనుకుంటుంది. కానీ ఆమె వెయిట్ తేడా వచ్చింది, బ్యాలెన్స్ తేడా వచ్చింది, హార్మోన్ తేడా వచ్చింది, వీటిలన్నిటి ఇంపాక్ట్ ఆమె బ్యాక్ మీదే కదా పడుతుంది. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉందమ్మా. దానిలో ఏంటంటే మనకి కొన్ని బ్యాడ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ బ్యాడ్ సిమ్టమ్స్ ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఓకే. ఏంటంటే కొంతమందికి ఆ వెన్నుపూసలో ఇంజెక్షన్ తర్వాత పూర్తిగా కాళ్ళు అవి తిమ్మిర్లు పట్టేస్తాయి, నమ్నెస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ స్పైన్లో ఉన్న నర్వ్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి అని అర్థం. అంటే ఇనిషియల్ డేస్లో ఉంటుందా ఇది, ఇలా లాంగ్ టర్మ్లో ఉంటుందా? 6 weeksలో ఎప్పుడైనా ఉండొచ్చు. మేము అవి కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇచ్చిన రాంగ్ పొజిషన్ ఆఫ్ డ్రగ్ కానీ ఏదైనా కానీ చాలా రూరల్ ప్లేసెస్లో కానీ ఈ రోజున సిజేరియన్ సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ మంది సిజేరియనే చేసేస్తున్నారు. వీళ్ళు అడిగేది కొంత, వాళ్ళు అడిగేది కొంత. ఈరోజు కలెక్టర్ గారు కూడా నియంత్రణ పెట్టేశారు, మీరు ఎన్ని నార్మల్ చేస్తే ఎన్ని సిజేరియన్లు చేస్తున్నారని. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు నెలకొని ఉండడం వల్ల. రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా బ్లాడర్ కంట్రోల్ పోయిందన్నా, బవెల్ కంట్రోల్ పోయిందన్నా, అంటే మూత్రము కానీ మలము కానీ వారికి తెలియకుండా అయిపోతున్నప్పుడు కానీ, ఓకే, కాళ్ళు చేతులు కానీ, కాళ్ళు మెయిన్గా తిమ్మిరి పట్టేసి వాళ్ళు నడవలేకపోతున్నారు అన్నప్పుడు కానీ, వాళ్ళు మూమెంట్ కూడా చేయలేకపోతున్నారు అన్నప్పుడు కానీ ఖచ్చితంగా స్పైనల్ ప్రాబ్లం అమ్మ. ఓకే. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇంకొక రెండో విషయం మేజర్గా ఏంటంటే వాళ్ళకి ఎక్సెసివ్గా బ్లీడింగ్ ఉంటుంది. ఓకే. అది ఏంటంటే ఒక చంక్ ఆఫ్ ప్లాజెంటల్ టిష్యూ దానిలో ఉండిపోతుంది. మావి మొత్తం బయటకు వచ్చాక దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఓకే. అంతా బయటకు వచ్చిందో లేదో చూడాలి. మేము చాలాసార్లు హాస్పిటల్స్లో చూస్తూ ఉంటామమ్మా, రిఫరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాము. దానిలో ఒక చంక్ ఆఫ్ టిష్యూ దానిలో ఉండిపోతుంది, వీళ్ళు చూసుకోరు, వాళ్ళకేమో ఇన్ఫెక్ట్ అయిపోతుంది.
అబ్బా. అప్పుడు అతిగా బ్లీడింగ్ అయిపోతుంది. 1 గ్రామ్ హిమోగ్లోబిన్తో పంపిస్తుంటారు మా దగ్గరికి. My అది ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుంది. దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూడండి, అవన్నీ కూడా ఒకసారి మనం మావి సరిగా ఎగ్జామిన్ చేసి, అంటే ఏ పనైనా శ్రద్ధగా మనసు పెట్టి చేయడం వేరేగా ఉంటుంది, ఏదో కానిచ్చేసాం అన్నది వేరేగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చేసేది సక్రమంగా చెయ్యాలి. ఇవి బ్యాడ్ సిమ్టమ్స్. ఇలా ఉందనుకోండి, అలాంటప్పుడు వెంటనే ఆ డాక్టర్ని సంప్రదించాలి, మీరు చేయించుకున్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు అనేది ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. సో అవన్నీ కూడా స్పైనల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయిన పరిస్థితులు. కానీ సింపుల్ రెమెడీస్లో మనం ఏదో చిన్న వానపామును కూడా పెద్ద కర్రతో ఏం కొట్టక్కర్లేదు. అందరికీ అలా అయిపోతుందని కాదు, ఏదో 10,000లో 20,000లో ఒకళ్ళకైతే అందరికీ అవి ఉన్నాయని కాదు. అని చూడండి, ఒక అమ్మాయి లేచి తన పని తను చేసుకోలేకపోయింది అనుకోండి, అది ఇబ్బందే కదా. తను చక్కగా తిరుగుతూ ఉండి అన్ని పనులు చేసుకునేది సడన్ గా అట్లయితే చాలా ఇబ్బంది కదమ్మా. అందుకోసం కొన్ని రెమెడీస్ అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పాలండి అలాంటి రెమెడీస్. చిన్న చిన్నవి, అవి ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర పరిగెట్టుకెళ్ళి వాళ్ళని ఎందుకని అడగండి, హయ్యర్ సెంటర్కి వెళ్ళండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే 12 ఉండవలసింది 2 గ్రాములు అయిపోతే ప్రాణం పోతుంది. ఇవన్నీ చేయలేకపోయినా న్యూరలాజికల్ ప్రాబ్లం వస్తుంది. అవి పక్కన పడితే మామూలు రొటీన్ ఏంటంటే అతి ముద్దమ్మా, అతి ముద్దు. ఈ వీళ్ళ అమ్మాయి ఈమెకు ముద్దు, వాళ్ళ పిల్లని కూడా ఎత్తుకోనివ్వరు. అందరూ ఎత్తుకుంటారు, ఈ పిల్లని ఎత్తుకోనివ్వరు. సో ఈమెకి ఎలా బేబీని వెయిట్ ఎలా తీసుకోవాలో తెలియదు. బ్రెస్ట్ ఫీడింగ్ మెయిన్ ప్రధాన అంశం. రకరకాల పోస్చర్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా నడుము పట్టేస్తుంటాం. ఓకే, డెలివరీ తర్వాత రకరకాల పోస్చర్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల నడుము నొప్పి వస్తుంది. వాళ్ళు అవన్నీ ఏం అర్థం చేసుకోరు. వెన్నుకు పూసకి గుచ్చేశారు, ఇంకేముంది మా అమ్మాయికి ఇలాగ నడుము నొప్పి వచ్చేస్తుంది అంటారు. ఓకే, ఆమె నడుస్తోంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు మేము జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేస్తుంటాం అనమాట. ఇది మా మేజర్ కౌన్సిలింగ్లో పార్ట్. తర్వాత రెండో విషయం ఏంటంటే, వాళ్ళ బేబీని వాళ్ళు సిజేరియన్ వెంటనే చేయలేకపోయినా 10 రోజులకైనా తన బేబీని తను హ్యాండిల్ చేయగలగాలి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలగాలి. బేబీస్లో ఒక వింత క్లాక్ ఉంటుందమ్మా. బేబీకి మార్నింగ్ నైట్ మార్నింగ్, అందుకని రాత్రంతా మెలకుగానే ఉంచుతారు పిల్లలు. అది రాత్రంతా మెలకుగా ఉన్నప్పుడు పొద్దున్నే ఏదో కాస్త వాళ్ళు నిద్రపోదాం అనుకుంటే మళ్ళీ రొటీన్ డైలీ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడంతో వాళ్ళకి నిద్ర లేక సగం ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉందమ్మా, కాల్షియం. ఇంకా డెలివరీ అయిపోయింది ఇంకా ఏమి వేసుకోక్కర్లేదు అనుకుంటారు, ఇది చాలా తప్పు. ఆమె దగ్గర ఉన్న మొత్తం కాల్షియం అంతా కూడా బేబీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో తను మళ్ళీ కాల్షియం సప్లిమెంటేషన్ చేసుకోవాలి. అది చేయరమ్మా, ఎంత చెప్పినా చేయరు మన వాళ్ళు. ఎందుకు, ఇంకా ప్రెగ్నెన్సీ అయిపోయింది ఇంకేం తినక్కర్లే అనుకుంటారు. ఇది పాయింట్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఐరన్ తీసుకోవాలి, కాల్షియం డబుల్ డోస్ తీసుకోవాలి. ఉన్నాయన్నీ పిల్లకి వెళ్ళిపోతే ఈమెకు కావాలి కదా, ఈమె రిసోర్సెస్ బిల్డప్ చేయాలి కదా. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటంటే కోల్డ్ కంప్రెసెస్, హీట్ కంప్రెసెస్ కొంతవరకు తీసుకోవాలి. ఇంకా మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే యోగా. మేమేంటంటే 6 వారాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ చెప్తాను. డెలివరీ తర్వాత నార్మల్ అయినా సిజేరియన్ అయినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళకి కొంచెం పొట్ట పెండులెస్గా అయిపోయి ముందుకు వచ్చేస్తుంది. వాళ్ళకి గ్రావిటీ మళ్ళీ షిఫ్ట్ చేసి వాళ్ళు ఇదివరకులా అయిపోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను. అంటే లెగ్ రైజింగ్ అని కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి వాళ్ళే. మరి ట్రైనర్స్, జిమ్ములు ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు, చాలా సులువుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ నేటల్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మెయిన్ స్ట్రెచెస్, స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ నేను ఓపిక తెచ్చుకుని నేర్పిస్తూ ఉంటాను. అవి అందరూ కూడా నేర్చుకుని చేస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఎంత మంచి విషయం అమ్మా. ఎందుకంటే ఇప్పుడు చూసేవాళ్ళు కూడా వాళ్ళ గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు ఇలాంటివి అడ్వైజెస్ అడిగితే ఇంకా బాగుంటుంది. బికాజ్ వాళ్ళకి అది పెద్ద అడ్వాంటేజ్ కదా డెలివరీ అయిన తర్వాత. సో ఎక్సర్సైజెస్ చేయాలి, కాల్షియం తీసుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఏ సిట్టింగ్ పొజిషన్ కానీ ఆ పొజిషన్స్ కూడా పోస్చర్స్ ఇంపాక్ట్ చేస్తాయి నడుము నొప్పి రావటానికి, అదొకటి. అండ్ వెయిట్ గెయిన్,
ఇలాంటివి ఎక్కువ ఇంపాక్ట్, హార్మోనల్ చేంజెస్ ఇలాంటి ఇంపాక్ట్ ఉంటదే కానీ ఇంజెక్షన్ వల్ల పెయిన్ అనేది అయితే ఏదో చిన్న పార్ట్ ఉంటుంది. ఒక నొప్పి ఎక్కడైనా గుచ్చితే ఎంతసేపు ఉంటుందమ్మా? 24 గంటలు ఉంటుంది, 48 గంటలు ఉంటుంది. నిజంగా డ్యామేజ్ అయితే నేను చెప్పిన భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో చాలా చక్కటి విషయాన్ని చెప్పారండి. ఎందుకంటే చాలామంది సీ సెషన్ డెలివరీస్ అయిన ఆడవారిలో ఈ అపోహ ఎప్పటి నుంచో ఉంది. ఇది రైట్ పర్సన్ తోటే మాట్లాడించాలి అని ఇవాళ మీతో మాట్లాడించే ప్రయత్నం చేసాం. మీరు కూడా అంతే సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా.